హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. చాలా ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ సార్లు అడుగుతున్న క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ అన్ని రూట్ దగ్గర వాల్యూస్ ఉన్నాయి, అలాగే రూట్కి ఓల్ పవర్లో కూడా వాల్యూస్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ ఓల్ పవర్లో వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ రూట్కి దగ్గరలో కూడా వాల్యూస్ ఉన్నాయి. మిడిల్లో ఉండే వాల్యూని మనము ఫస్ట్ తీసుకోవాలి. మిడిల్లో ఉండే వాల్యూ ఏంటి? 5 అనమాట. ఈ 5 అనేది తీసుకోవాలి. ఇప్పుడు పవర్లో ఉన్నవి పైన వేసుకోవాలి, పైన మల్టిప్లై చేయాలి. పవర్లో ఏమేమి ఉన్నాయి? 4 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 18 ఉంది. సో 4 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ 18 బై నెక్స్ట్ రూట్ దగ్గర ఏమేమి వాల్యూస్ ఉన్నాయో అవి కింద వేసుకోవాలన్నమాట. ఏమేమి ఉన్నాయి? 12, 6, 3 ఉన్నాయి అన్నమాట. 12 ఇంటూ 6 ఇంటూ 3. ఇప్పుడు వీటిని క్యాలిక్యులేషన్ చేద్దాం. 8 3s are 24. 5 పవర్ ఆఫ్ 24. ఆన్సర్ అనేది 5 పవర్ ఆఫ్ 24 అవుతుంది. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఆన్సర్ ఎలా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ రూట్ వాల్యూస్ ఇలా ఇచ్చేసి లోపల ఒక 2 నెంబర్ ఇచ్చాడు, హోల్ పవర్ ఆఫ్ 48 ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు ఎలా చేయాలి? రూట్ వాల్యూ దేంతో క్యాన్సిల్ అవుతుంది? స్క్వేర్తో క్యాన్సిల్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ రూట్ టు హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్ ఇలా ఉంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఇలా స్క్వేర్ వాల్యూ ఉంటే క్యాన్సిల్ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ 48 ఇచ్చాడు. ఈ రూట్లు క్యాన్సిల్ అవ్వాలంటే దీన్ని 2తో డివైడ్ చేసేయడమే. ఒక రూట్ని క్యాన్సిల్ చేసి దీన్ని 2తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 2 2s are 4, 2 4s are 8. సో మళ్ళీ ఇంకొక రూట్ని క్యాన్సిల్ చేసేసి దీన్ని 2తో డివైడ్ చేసేయాలి. 2 12s are 24. మళ్ళీ ఇంకొక రూట్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ దీన్ని 2తో డివైడ్ చేసేయాలి. 2 6s are 12. మళ్ళీ ఇంకొక రూట్ని క్యాన్సిల్ చేసేసి దీన్ని 2తో డివైడ్ చేసేయాలి. 2 3s are 6. రూట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి, ఈ వాల్యూ కూడా తగ్గింది. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? 2 హోల్ పవర్ ఆఫ్ 3 మిగిలింది. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు 8 అవుతుంది. సో సేమ్ ఇది కూడా ఇలానే. దీని యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రైల్వే ఎగ్జామ్స్లోను ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోను చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నారు. సో మనం ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. ఈ ఫార్ములా ఒకసారి చూడండి. రూట్ ఓవర్ ఏ ప్లస్ రూట్ ఓవర్ ఏ ప్లస్ రూట్ ఓవర్ ఏ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. దీని యొక్క ఫార్ములా ఏమి? 1 ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ 4a/2 అనమాట. సో మనం ఏ ప్లేస్లో ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఏ ప్లేస్లో 12 తీసుకుందాం. ఇప్పుడు ఆన్సర్ని చేద్దాం ఈ ఫార్ములా బట్టి. 1 ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ 4 ఇంటూ 12/2. 1 ప్లస్ 12 4 ఎంత అవుతుంది? 48. రూట్ 49 వాల్యూ 7/2. 8/2 అవుతుంది. 2 1s are 2 4s. అయితే ఈ ఫార్ములా చేస్తే ఇలా వస్తుంది, కానీ ఫార్ములా లేకుండా కూడా సింపుల్ ట్రిక్ అనేది ఉంది. అది ఇప్పుడు చూద్దాం. ఈ 12ని 2 నెంబర్లతో మల్టిప్లై చేస్తే వాటి మధ్య డిఫరెన్స్ అనేది 1 రావాలి. అలా ఎలా అవుతుందంటే 4 ఇంటూ 3 చేస్తే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇలా 1 వచ్చేటట్లుగా దీన్ని ఇలా మల్టిప్లై చేయాలన్నమాట 2 నెంబర్లతో. అప్పుడు దీంట్లో పెద్ద నెంబరు దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇదిగో ఇది ఆన్సర్. ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంటే పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ మైనస్ వాల్యూ ఉంటే చిన్న నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా కూడా మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ 12 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 13 ఉందనుకోండి, అప్పుడు ఇది సెట్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఫార్ములా వేసుకొని చేయాలి. 13 అనేది 2 నెంబర్లతో డిఫరెన్స్ 1 వచ్చేలా డివైడ్ అవ్వదు. అలాంటప్పుడు మనము ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఈ ఫార్ములా ఒకసారి చూడండి. రూట్ ఏ మైనస్ రూట్ ఏ మైనస్ రూట్ ఏ మైనస్ ఇలా మైనస్ వాల్యూస్ ఇలా వస్తూ ఉంటే ఇన్ఫినిటీ. దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది? -1 ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ 4a/2 అవుతుంది. ఏ ప్లేస్లో 20 తీసుకున్నాం అనుకోండి, ఏ ప్లేస్లో 20 తీసుకుంటే అప్పుడు ఇక్కడ ఏ వాల్యూను 20గా మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దాం. ఇప్పుడు ఏ ప్లేస్లో 20 ఉంది అనుకుంటే -1 ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ 4 ఇంటూ 20 అనమాట /2. దీని వాల్యూ ఎంత అవుతుంది? -1 ప్లస్ 4 2s are 8, 81 రూట్ 81 వాల్యూ ఎంత అవుతుంది? 9 అవుతుంది. 9/2 అంటే -1 ప్లస్ 9 ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8/2. 2 1s are
2 4 ఆన్సర్ అనేది 4 వస్తుంది. ఇప్పుడు దీన్ని చాలా సింపుల్గా కూడా చేయొచ్చు, ఫార్ములా ఏ కంటూ కూడా చేయొచ్చు. మనం ఇక్కడ ఏమనుకున్నాం, ఏ బదులు 20 తీసుకున్నాం అంటే √ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా లెక్కిస్తే మనం ఇంకా సింపుల్గా చేయొచ్చు. దీన్ని 2గా డివైడ్ చేయాలన్నమాట. ఏవైనా 2 నెంబర్లని మల్టిప్లై చేస్తే వాటి మధ్య డిఫరెన్స్ అనేది 1 రావాలి. 5 × 4 చేద్దాం. 5 4 20 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇది దీన్ని సాటిస్ఫై చేస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి చిన్న వాల్యూ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ప్లస్ ఉంటే పెద్ద వాల్యూ ఆన్సర్ అవుతుంది. సేమ్ ఇందాక లాంటి క్వశ్చన్ అనమాట ఇది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఇలా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ మోడల్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ప్లస్ మైనస్ ఇలా వస్తున్నాయి. అలాంటప్పుడు ఫార్ములా ఏంటంటే 1 + √4a - 3/2 అనమాట. ఒకవేళ మనం ఏ ప్లేస్లో 6 తీసుకున్నట్లుగా అయితే ఇందులో 6 అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసినట్లుగా అయితే మనకు ఆన్సర్ 1 + √21/2 వస్తుంది. సో ఈ విధంగా చేయొచ్చు. అలాగే మైనస్ ఇన్ఫినిటీ ఉంటే ఈ విధమైన ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అనేవి రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఒకసారి జాగ్రత్తగా ఇది మీ నోట్స్లో నోట్ చేసుకోండి. ఇందాకట్లాగా మనము దీనికి ట్రిక్ యూజ్ చేసినట్లుగా దీనికి ట్రిక్ యూజ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మైనస్ ప్లస్ ఇలా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫార్ములా వేసి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలాంటి మోడల్ క్వశ్చన్ వచ్చేటప్పుడు, ఇలా మల్టిప్లై చేసే క్వశ్చన్ వచ్చేటప్పుడు ఆన్సర్ అనేది ఏ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంటే ఆన్సర్ అనేది 10 అవుతుంది. ఇక్కడ 5s ఉంటే దాని ఆన్సర్ అనేది 5 అవుతుంది. అర్థమవుతుందా? దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 10 అవుతుంది. సో ఈ విధంగా మనం ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇస్తే సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. మనకి ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఇస్తే దాని యొక్క ఫార్ములా ఏంటి, a × 2n - 1 2n అనమాట. సో ఏ ప్లేస్లో ఏదైనా ఒక వాల్యూని పెడదాం. ఏ ప్లేస్లో 5 పెట్టినట్లుగా అయితే ఇలా క్వశ్చన్ ఇస్తే అప్పుడు మనము ఫార్ములా వేసి చేయాల్సి ఉంటుంది. √5 మనకి ఇన్ఫినిటీ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఫార్ములా వేసి చేయాలి. ఈ ఫార్ములాలో దీన్ని అప్లై చేద్దాం. ఇప్పుడు మనకి ఏ వాల్యూ అనేది 5 అవుతుంది. 5 × 2n వాల్యూ అంటే ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయో అన్ని n వాల్యూ అనమాట. 1 2 3 4 n వాల్యూ అనేది 4 అవుతుంది. -1 2 వాల్యూ ఎంత అవుతుంది, 16 అవుతుంది. 16లో 1 తీస్తే 15 వస్తుంది. 5 × 15/16 దీని యొక్క ఆన్సర్ అనేది ఇది అవుతుంది అనమాట. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.